జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి అని చెప్పే అవును అధికారంలోకి వచ్చారు. రాజధాని చేయలేదు, అవును, రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. కానీ 40% మంది ప్రజలు ఇంకా ఆయనకు ఓట్లు వేశారు. ఎందుకు వేశారు? వీళ్ళంతా పథకాల కోసం కాదు. పథకాలు వేసుకున్న వాళ్ళు చాలా మంది నాతో మాట్లాడారు, నేను మాట్లాడాను వాళ్ళతో స్వయంగా. వాళ్ళందరూ కూడా పథకాలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి మాకు 1,00,000 ఇస్తే 5 సంవత్సరాల్లో ₹1,00,000 ఇస్తే మా దగ్గర నుంచి 5 సంవత్సరానికి 5 లక్షల రూపాయలు గుంజేసుకున్నారు ధరలు పెంచడం వలన అని చెప్పి చాలా మంది చెప్పారు నాతో. పథకాలు తీసుకున్న వాళ్ళు ఎవరు ఆయనకు ఓట్లు వేయలేదు. ఎవరు 40% మంది ఓట్లు వేసిన వాళ్ళు ఎవరు? అది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మాట అని చెప్పుకోవాలండి. ఈవీఎం ట్యాంపరింగ్ జరిగి ఉండొచ్చుండి అక్కడ, లేకపోతే 40% ఓటింగ్ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు ఆయన ఏదైతే చేస్తూ ఉన్నాడో ఈవీఎం ట్యాంపరింగ్ అనే ఆరోపణలు, అది ఆయనకి ఎందుకు వర్తించట్లేదు? ఈవీఎం ట్యాంపరింగ్లు జరిగి ఉంటే ఆయన చెప్పిన విధంగానే ఆయనకి 40% కూడా ఓటింగ్ పర్సెంట్ వచ్చేది కాదుండేది కదా. నిజంగా ఈవీఎం ట్యాంపరింగ్ కనుక 2024లో జరుగుంటే నీకు అప్పుడు 2019లో కూడా జరిగింది. అప్పుడు నీకు 151 సీట్లు రావడానికి ఈవీఎం ట్యాంపరింగ్లా లేకపోతే ఇంకోటే కాదు. ఇంకా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40% మంది ఓట్లు ఎందుకు వేశారని ఆయన అడిగారు కాబట్టి మీరేం చెప్పాలి? 40% ఓట్లు అంటే పథకాల కోసం వేసింటారా 40% మంది? మరి ఇంకా హార్డ్ కోర్ బెల్ట్, ప్రతి ఒక్క నాయకుడికి ఒక హార్డ్ కోర్ బెల్ట్ అనేది ఉంటుంది. నువ్వు చేసినా చేయకపోయినా ఒక ఉన్మాదంలో, అదొక బానిసత్వంలో బతికేటువంటి ఓటర్లు ఉంటారు. వాళ్ళని చైతన్యపరిచి అయ్యా మీరు అక్కడే ఉంటే మీ బతుకు ఇదే అని చెప్పడం అనేది ప్రజాస్వామ్యంలో. ఇప్పుడు మాచర్ల నియోజకవర్గం ఉంది సార్, గత 4 సార్లు ఎమ్మెల్యే అతను. మరి అతను ఈవీఎంలు పగలగొట్టాడని చెప్పి తెలిసినా కూడా ఇప్పటికి అతను ఓట్లు అయితే ఉన్నాయిగా మాచర్ల నియోజకవర్గంలో. బ్రహ్మానంద రెడ్డి గారు 30,000 మెజారిటీతో గెలిచారు. అంటే 30,000 మెజారిటీ అంటే ఇప్పుడు 2 లక్షల పైచీలకు ఓట్లు అయితే ఉంటాయి. 30,000 అంటే దాదాపు ఒక 50 నుంచి 70,000 ఓట్లు అయితే ఇంకా పోలయ్యాయిగా పిన్నెల రామకృష్ణారెడ్డి గారికి. మరి నిజంగా ఏంటంటే వారిలో కూడా చైతన్యం రావాలి. అవి పోలేంటారా రిగ్గింగ్ చేశాడా? నేను అదే అంటున్నాను సార్. ఏ రకంగా అయినా కూడా వ్యవస్థలు అనేవి సరిగా లేవు, వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయాయి. ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఆ ప్రభుత్వానికి వ్యవస్థలు ఊడిగం చేస్తూ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ నేను స్పష్టంగా చెప్తున్నాను సార్. అంతేగాని ప్రతి ఒక్క నాయకుడికి ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఇప్పుడు 40% ఓట్లు వేసా అంటున్నారు. ఆ 40% ఓట్ బ్యాంకులో ఇంకా చైతన్యం రాని వారు చాలామంది ఉన్నారు. చదువుకున్న వాళ్ళు ఉన్నారు సార్, ఉద్యోగస్తులు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు ఆ 40% ఓట్ బ్యాంకులో. ఇప్పటికీ సామాజిక వర్గం పిచ్చా అది, లేకపోతే ఏమన్నా మత పిచ్చా? నేను అదే అంటున్నాను సార్. కులం చూడం, మతం చూడం, ప్రాంతం చూడం, రాజకీయాలు చూడం, పార్టీలు చూడం. అంటే కేవలం కులం మాత్రమే చూస్తారు, కేవలం మతం మాత్రమే చూసేవాళ్ళు, కేవలం ప్రాంతం మాత్రమే చూసేవాళ్ళు మాత్రమే ఇంకా 40% మందిలో ఉన్నారని నమ్ముతున్నాను సార్. ఏంటి 40% ఓటర్లు ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఇన్ని అరాచకాలు చేశాడు, ఇన్ని దోపిడీలు చేశాడు, ఎవరు వాళ్ళంతా ఆయనకు ఓట్లు వేసిన వాళ్ళు? ఇంతకుముందు అతను జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పక్క రాష్ట్రాల నుంచి దొంగ ఓట్లు తీసుకొని వచ్చారు, తిరుపతిలో బస్సులు తిప్పారు. నీకు ఆ విధంగా ఓట్లు వేయటం తప్ప నిన్ను నమ్మి ఓట్లు ఎవరు వేయరు. నేను 3 రాజధానులు కడతాను, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొస్తాను, వైజాగ్లో కాపురం పెడతాను, వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తాను, ఇన్ని దరిద్రాలు చేస్తా అన్నావు కాబట్టి నీకు 11 సీట్లు ఇచ్చారు. నువ్వు అయినా కూడా నాకు 40% సీట్లు వచ్చినాయి, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డిది పెద్ద కుట్ర ఈరోజు ఒకటి బయటపడింది. ప్రతి నెల నేను 100 కోట్లు ఫండ్ నేను రైజ్ చేస్తాను, ఈ 100 కోట్లతో ఏపీని తగలబెట్టండి, నాశనం చేసేయండి, ఏపీని సర్వనాశనం చేయండి, అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పి మిథున్ రెడ్డికి మాట ఇవ్వడం జరిగింది. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఈ బాధ్యత అంతా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి అప్పచెప్పారు. సార్, చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చినాక ఇన్ని అరాచకాలు జరుగుతున్నా ఇతన్ని బయట ఉంచడం చేసిన మొదటి తప్పు సార్. ఇన్ని శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం, ఇవన్నీ మదనపల్లిలో జరిగిన సంఘటన ఏంటో తెలుసు, పొంగనూరులో జరిగిన సంఘటన తెలుసు, వినుకొండలో జరిగిన సంఘటన తెలుసు. ఈయన వినుకొండ వెళ్తున్న ప్రతిసారి ఏదో ఒక దరిద్రం బయటపడుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఇతన్ని ఎంత తొందరగా లోపల పంపిస్తే అంత మంచిది. నెలకు 100 కోట్లు ఇచ్చి ధనంజయ రెడ్డి మిథున్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చి రాష్ట్రంలో అరాచకాలు విధ్వంసాలు సృష్టించి పరిశ్రమలు రాకుండా చేస్తే రాష్ట్రం నాశనం అయిపోద్ది, మళ్ళీ మనమే గెలవచ్చు అనే కుట్ర జగన్మోహన్ రెడ్డిది. కానీ ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది అంటారా దీన్ని? ఇక్కడ ఒక్కటి చెప్పుకోవాలండి, ఇక్కడ గడిచిన 5 సంవత్సరాల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదు, వాళ్ళ ఆటలు ఇంకా సాగే పరిస్థితి లేవండి. ఇక్కడ ఉంది కూటమి ప్రభుత్వం, ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి వాళ్ళు ఏదైతే ఈ విధంగా రాష్ట్రంలో అల్లకల్లోలం చేయాలి, ఈ విధమైన అలదలు సృష్టించాలి, రాష్ట్ర ప్రయోజనాల్ని దెబ్బతీస్తే చంద్రబాబు నాయుడు ఎటువంటి వ్యక్తులైనా
ఉపేక్షించేది లేదని బహిర్గతంగా చెప్పడం జరిగింది. గమ్మునుండవా మన ఘటనలో ఈ అసెంబ్లీ దగ్గర ఉన్నటువంటి ఘటనలో 307 సెక్షన్ పెట్టారు సార్. రఘురామకృష్ణరాజు కూడా A3గా పెట్టారు. ఏం చర్యలు తీసుకుంది సార్ కూటమి ప్రభుత్వం? ఇంతవరకు సహనంగా ఎందుకుంది సార్? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన పార్టీ కార్యకర్తలు కానీ, బీజేపీ పార్టీ కార్యకర్తలు కేసుల పరంగా నలిగిపోయిన వాళ్ళు ఇప్పటికి ఎంత బాధపడతా ఉన్నారు, ఎంత ఆవేదన చెందుతా ఉన్నారు? ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఇన్ని కేసులు ఉన్నాయి. దగ్గర 2011 నుంచి 2012లో మొదలు పెట్టారు సిబిఐ ఈడీ కేసులు. ఒక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు ఒక ఛార్జ్షీట్ ఫైల్ చేస్తే, ఒక ఆస్తి అనేది అటాచ్ చేస్తే 3 ఏళ్ల లోపల క్లియర్ కావాలి సార్. మరి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? లోకేష్ గారు మాట్లాడుతూ కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది, రెడ్ బుక్ లో ఉన్న ప్రతి ఒక్కరిని చట్ట ప్రకారం ఖచ్చితంగా శిక్షిస్తాం, ఆ మాట కట్టుబడే ఉన్నాను అంటే చట్ట ప్రకారం వెళ్తా ఉంటున్నారు. ఇక్కడ చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినట్టు తప్పుడు అరెస్టులు. నేను ఇక్కడ ఏమంటున్నానంటే సార్, అతి మంచితనం కూడా మంచిది కాదు. ఇలాగే వదిలేసుకుంటా పోతే ఇలాంటి వినుకొండ ఘటనలు నెలకోటి పునరావృతం అవుతాయి. ఇలాంటి ఘటనల వల్ల పెట్టుబడులు రావడానికి చాలా సమయం పడుతుంది. ఆంధ్రప్రదేశ్ చట్ట ప్రకారం వెళ్తామని చెప్తున్నారు లోకేష్ గారు. చట్టం ఎక్కడుంది సార్? 11 ఏళ్ళు అయింది. ఈ పొద్దుకి కోర్టు 3000 స్టేలు తెచ్చుకున్నాడు. ఇప్పుడు చూడండి, ప్రతిరోజు విచారించండి. హైకోర్టు ఆదేశించింది కదా. ఇది నేను మాట్లాడేటువంటి మాట కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరపున, జనసేన పార్టీ కార్యకర్తల తరపున నేను మాట్లాడుతా ఉన్నాను. సిఐడి నుంచి కేసులు బుక్ చేస్తున్నారు కదా, చెప్పండి. ఒక్కటి చెప్పాలండి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయబోయట్లేదని ఎవరైతే ఆవేశపడుతున్నారో వాళ్ళందరూ ఒక్కటే గమనించాలి. ఇళ్ళగానే పండగ కాదు. చంద్రబాబు నాయుడు ఏది చేసినా చాలా పటిష్టంగా నిర్ణయం తీసుకుంటారు. ఇప్పుడు అదే విధంగా తెలంగాణ హైకోర్టు చేపడుతుంది కదా ప్రతిరోజు విచారణ చేపట్టనని. అదే విధంగా ఆయన కుంభకోణాలన్నీ కూడా బయట తీస్తూ ఉన్నారు కదా. నిన్న మదనపల్లిలో సబ్ కలెక్టర్ ఆఫీసులో కార్యాలయం తగలబెడితే డైరెక్ట్ గా సాక్షాత్ డీజీపీని హెలికాప్టర్ ఇచ్చి అక్కడ ప్రత్యేక బృందాన్ని పంపించడం జరిగింది. రాత్రికి రాత్రి నిగ్గు తేల్చడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 45 రోజులు కాకముందు ఇమీడియట్ గా వాళ్ళు చేసిన తప్పే ఈ ప్రభుత్వం చేస్తే ఇంకేంటండి తేడా? ఆడ తప్పు కాదు, నీకు సాక్ష్యాలతో సహా దొరికిన తర్వాత ఇప్పుడు వినుకొండలో ఈ సంఘటన జరిగేది కదండి. సాక్ష్యాలు అంటే ఊరికినే 1-2 సాక్ష్యాలు పకడ్బందీగా కేసు బుక్ చేస్తే, ఈడీ కేసు బుక్ చేస్తే ఏంటంటే ఈ లోపు ప్రజల ప్రాణాలు కోల్పోతున్నాం, అదొక బాధ ఉంది. వినుకొండలో సంఘటన జరిగేది కాదు. అక్కడ పొంగనూరులో రైతుల మీద ఏది కాల్పులు జరిగేవి కాదు. మదనపల్లిలో ఫైల్స్ తగలబడేవి కాదు. ఇతన్ని గనక లోపలేసినట్టయితే బయట ఉంచబట్టి అసెంబ్లీకి నేను రాను, ఈయనేమో శ్వేతపత్రాలు రిలీజ్ చేయటం, ఆయనేమో బయట కూర్చొని సజ్జలా రాసుకో అని చెప్పటం, ఎక్కడెక్కడ ఏ తప్పులు జరిగినాయి అని చెప్పేది ఒక్కోటిగా నెల్లూరులో జరిగే సంఘటనలు కావచ్చు, మదనపల్లిలో జరిగేది కావచ్చు, పొంగనూరులో జరిగేది కావచ్చు, ఇప్పుడు రీసెంట్గా తిరుపతిలో గంజాయిది కూడా ఎన్నిసార్లు అక్రమాలు